ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రతి సంవత్సరం జరిగే సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రని రంగు వస్త్రాలతో కనిపించే దీక్షాధారులు ఒక ప్రత్యేక ఆకర్షణ మరియు ఆదర్శంగా నిలుస్తారు. ఆలయ అర్చకులు మరియు కమిటీ నిర్ణయించిన ముహూర్తం మొదలుకొని 40 రోజుల మండల దీక్ష లేదా దీక్ష చివరి రోజును లెక్కగా తీసుకొని 20 రోజుల అర్ధమండల దీక్ష లేదా 10 రోజుల దీక్షలతో భక్తకోటి ఒక పెద్ద ఎత్తున దర్శనమిస్తారు. ఆర్థిక సమస్యలు కలవారు, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొనేవారు, సంతానం కోసం ఎదురు చూసేవారు, వివాహం, విద్యాభివృద్ధి, కళారంగాలలో విజయం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఇలా వివిధ రకాల సమస్యలు తొలగిపోవాలని దీక్షలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహంతో దీక్ష పూర్తి చేసిన భక్తకోటికి అమ్మవారి చల్లని కరుణా దృష్టి వలన వారి వారి కోరికలు తీరుతున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆ దీక్షా నియమావళి విధానం తెలుసుకుందాం. శ్రీ పైడితల్లి అమ్మవారి దీక్షను స్త్రీ పురుష భేదం, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా తీసుకునవచ్చును. మండల, అర్ధమండల లేదా 10 రోజుల దీక్ష తప్పనిసరి. స్త్రీలు తమ సహజ మైలను గుర్తెరిగి దీక్షలు తీసుకోవడం శ్రేయస్కరం. పైడిమాంబ అమ్మవారి ఆలయంలో లేదా దూర ప్రాంతాల వారు సమీప దుర్గాలయంలో దీక్షలు తీసుకుని విరమించవచ్చు. దీక్షాధారులు ప్రాతకాలముననే స్నానాది కర్మలు ఆచరించి, ఎర్రని వస్త్రాలు ధరించి, చందనం రంగు లాల్చీ ధరించి, చందన తిలకాన్ని నుదుటన దిద్దుకొని 108 పూసల మాలను అమ్మవారి అర్చకులచే ధరింపచేసుకోవాలి. దీక్షాకాలంలో ఒంటిపూట భోజనం, రాత్రి ఫలహారం, నేలపై నిద్రించుట, బ్రహ్మచర్యం పాటించాలి. తమ ఇంటి పేరు గల వారి ఇళ్లలో జనన మరణాలు జరిగి మైల పడినచో వెంటనే కట్టుబట్టలతో స్నానమాచరించి పూజ చేసుకోవాలి. రజస్వల మైలకు దోషం లేదు. ప్రతినిత్యం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో విధి విధానంగా పూజ చేసుకుని శరణఘోష చెప్పుకోవాలి. వనంగుడి వద్ద నుండి జరిగే అఖండ కలశజ్యోతి ఊరేగింపులో పాల్గొనడం శ్రేయస్కరం. దీక్ష విరమణ రోజు చండీ హోమంలో పూర్ణాహుతిలో పాల్గొనాలి. దీక్షా ఇరుముడిని వనంగుడి ఆలయంలో ఏర్పాటు చేయబడిన నిర్దేశిత ప్రాంతంలో అర్చకుల సమక్షంలో దీక్షను విరమించాలి. ఇట్లు సమర్పించిన ఇరుముడియే శ్రీ పైడితల్లి అమ్మవారికి చెందుతుంది. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. మంగళం మహత్.